అలసటతో ఉన్నవాడు, బద్ధకంతో ఉన్నవాడు ఏదో అన్నట్టుగా ఊరికేలా స్పరిశ తగిలిస్తే వీడు ఎక్కడికి వెళ్ళాడంటే అతల వితల సుతల తలాతల మహాతల రసాతలాది 6 లోకాలు దాటుకుని పాతాళానికి వెళ్ళాడు. అది శివుడు అంటే మజాక. లెక్క పెట్టుకోతాడు. రావణాసురుడు ఏం మిగులుతాడు ఆయన ముందు? ఊరికే భక్తి భక్తి అంటే ఎలాగా? వాడి భక్తి ఏమన్నా వాడిని కాపాడిందా? ధర్మం లేనప్పుడు భక్తి ఉండదండి ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం అధర్మానికి పాల్పడ్డామో, 12 జ్యోతిర్లింగాలు చూసినా సరే, 18 శక్తి పీఠాలు చూసినా సరే, 12 పుష్కరాల్లో స్నానాలు చేసినా సరే, మన అధర్మంతో మనం నాశనం అయిపోవడం ఖాయం. నీ పుష్కర స్నానాలు జ్యోతిర్లింగాలు నిన్ను కాపాడవు. ఇదే శ్లోకం ఉదాహరణ. వాడిని తొక్కి పారేసేవయ్యా, దెబ్బకు మళ్ళీ పాతాళంలో కూడా స్థానం దొరకలేదు. అందుకని నీతో ఎవడు పెట్టుకోవడానికి వీలు లేదు అన్నాడు. ఎందుకో తెలుసా? శివుడికి సమదృష్టి ఎక్కువ. సమదృష్టి అంటే ఏమిటి? ఒక్క నిమిషంలో చూద్దాం. సృష్టికి మూలమైన వాళ్ళు మన హిందూ ధర్మం ప్రకారం 3 దేవతలండి: శివుడు, పార్వతి, విష్ణువు. శివుడు, పార్వతి, విష్ణువు. ఇక్కడ మార్కండేశ్వర స్వామి ఉన్నాడు, అన్నపూర్ణాదేవి ఉంది కదా, అమ్మవారు ఉంటుంది కదా, అమ్మవారు ఉంది. అలాగే పాండురంగ స్వామి, శివకేశవులు ఇద్దరు ఉన్నారు. గొప్ప క్షేత్రం ఇది. సృష్టికి మూలం ఈ క్షేత్రం. నిజానికి సృష్టికి మూలం ఎప్పుడు 3 శక్తులు. మన హిందూ మతం ప్రకారం శివుడు, పార్వతీదేవి, విష్ణువు. ఎలాగా? అది శాస్త్రీయంగా రుజువైన విషయం. ఇది కేవలం ఏదో 3 దేవతలను పెట్టడం కాదు. సృష్టి ఎలా ఏర్పడిందంటే వైజ్ఞానికులు అందరూ ఏం చెప్పారు? 3 డైమెన్షన్స్ అన్నారు. 3 కారణాలు దీనికి. 3 డైమెన్షన్స్ ఏమిటా? 3 అంటే ప్లేస్, స్పేస్, టైం అండ్ కాజేషన్ అన్నారు. స్పేస్, టైం అండ్ కాజేషన్. స్పేస్ అంటే ప్రదేశం, టైం అంటే కాలం, కాజేషన్ అంటే కార్యకారణ సంబంధం. శక్తి అంటారు దాన్ని. అంతే. ప్రదేశము, కాలము, శక్తి, కార్యకారణ, ఈ 3. ఆ దేశానికి అధిపతే, ప్రదేశానికి అధిపతే విష్ణువు. అందుకే విష్ణువు అంటే వ్యాప్నోతీతి విష్ణువు అంటారు. వ్యుత్పత్తి. వ్యాపించినటువంటి తత్వం ఉందే, అంతటా వ్యాపించిన తత్వం, ప్రదేశం, తలం, అది విష్ణుతత్వం. సదా అంత కాలం ఉందే, సదాశివుడు అంటారు. సదా అంటే ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ వ్యాపించినటువంటి ఉండేటువంటి తత్వం శివుడు. అంతటా ఉండే తత్వం విష్ణువు. ఈ ఇద్దరికి అనుబంధమే శక్తి. అందుకే మన హిందూ మతంలో 3 ప్రధాన దేవతలు: శివుడు, పార్వతి, శక్తి. అందుకే నేను ఆ 3 నామాలు చెబుతూ ఉంటాను. ఎప్పుడు నేనేం లెక్క లేకుండా సరదాకి చెప్పాలా. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అని చెబుతాను ఖచ్చితంగా. శివనామం, నారాయణ నామం, అమ్మవారి నామం. ఈ శివుడు అంటే కాలం, టైం. విష్ణువు అంటే ప్రదేశం, స్పేస్. అమ్మవారంటే శక్తి, కాజేషన్. ఈ 3 ముగ్గురు దేవతలు అయ్యారు. శివుడుగా, అమ్మవారుగా, విష్ణువుగా అయ్యారు. హిందూ మతంలో మీకు మిగిలిన వాళ్ళందరూ కుమారస్వామి, విష్ణువు, అయ్యప్ప స్వామి ఏదైనా అనుకోండి మీరు. అందరూ వీరికి సంతానం కానీ, వీరి ద్వారా పుట్టినవారు కానీ ఏదో ఆ రకంగా సంబంధం ఉంటుంది ఖచ్చితంగా. వీరే ప్రధాన దేవతలు. ఈ 3 తత్వాలు గుర్తుపెట్టుకోవడానికే ఇప్పుడు ఒక మాట చెబుతున్నాడు ఖచ్చితంగా. అంతా సమానంగా చూడండి. సృష్టి ప్రారంభమైంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ రాయకురాలు, అనంత కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అన్నప్పుడు శుభ్రంగా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, రాగస్వరూప భాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్ర సాయక. ఇలాంటి మహాదేవి రత్నసింహాసనం మీద ఇలా కూర్చుని సృష్టికి ఆజ్ఞాపించింది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అమ్మవారు కళ్ళు తెరిచింది, సృష్టి మొదలైంది. అమ్మవారు కళ్ళు మూసుకుంటే సృష్టి అయిపోతుంది. అందుకే అమ్మవారు మన గుళ్ళో ఎప్పుడూ కళ్ళు తెరిచే ఉంటుంది. సృష్టి అయిపోవడం ఆవిడకి ఇష్టం లేదు, ఎప్పుడూ ఉండాలి. అందుకే మన దేవతా విగ్రహాలు కళ్ళు తెరిచే ఉంటాయి. ఎందుకంటే అవి కళ్ళు మూసాయి అంటే మనం అందరం కన్ను మూసేస్తాం, అనుమానం లేదు ఇక్కడ. ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువనావళికి. ఉన్మేష, ఉత్పన్న, నిమిష, విపన్న. క్రమాలంకారం అంటారు దాని. లలితా సహస్రంలో ఉంటుంది. అమ్మవారు తెరిచింది అంటే, కళ్ళు తెరిచిందంటే భువనాలన్నీ పుట్టాయి. కళ్ళు మూసుకుంది అంటే భువనాలన్నీ పోయాయి. అంచేత నీ కంటి రెప్ప అంటే ఏమిటండి? కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు తెరిస్తే జీవితం, కళ్ళు మూస్తే మరణం. అంటే రెప్పపాటే జీవితం. అది గుర్తుపెట్టుకుంటే చాలు. జీవితం రెప్పపాటే. రెప్ప పైకి ఉంటే కళ్ళు తెరవడం, రెప్ప మూస్తే కోవడం. అంచేది రెప్పపాటే జీవితం. ఈ రెప్పపాట్లో ఇంతమందిని చంపాలా, ఇంతమంది చేత తిట్లు పడాలా? ఏంటిది ఈ పని లేకుండా? తిట్టాలా? ఇన్ని ఆస్తులు సంపాదించాలా? ఇంత గొడవ చేయాలా? ఇది ఎందుకు వచ్చిందండి ఇదంతా? మనకేమో తాపత్రయం లేక కాకపోతే అనవసరపు తాపత్రయం. ఎందుకంటే రెప్పపాటు కదా జీవితం.
ఈ సృష్టి ప్రారంభించినప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే శివకేశవులు ఇద్దరిని, ఆవిడ మూలశక్తి కదా లలితా పరాభట్టారిక, ఆవిడే సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవింద రూపిణి, సంహారిణి, రుద్రరూప. అందుకని గోవిందుణ్ణి రుద్రుణ్ణి ఇద్దరు చెరువు వైపు నుంచోబెట్టుకుని మీరిద్దరూ సృష్టి కార్యక్రమాన్ని సాగించండి అయ్యా అంటే విష్ణుమూర్తి ఒక మాట అన్నాడు, శివతత్వం అంటే ఏమిటో తెలుసుకుందాం, రేపు విష్ణుతత్వం గురించి తెలుసుకుందాం, ఇద్దరూ మనకి సమానమే, ఇద్దరూ మనని అనుగ్రహిస్తారు. విష్ణుమూర్తి ఒక మాట అన్నాడు, బావా ఏమనుకోకు, సృష్టిలో భోగాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, దారిద్ర్యాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, వికారమైన విషయాలు ఉన్నాయి, నువ్వు రకం తీసుకో నేను రకం తీసుకుంటా అన్నాడు. ఎవడైనా ఏం తీసుకుంటాడండి? భోగాలు నాకు ఇచ్చే, రోగాలు నువ్వు తీసుకో, ఆ ఐశ్వర్యం నాకు ఇచ్చే, ఆ దారిద్ర్యం అంతా నువ్వు తీసుకో, అందుకే మధురమైన భక్ష్యాలు వస్తువులన్నీ నాకు ఇచ్చే, వికారాలన్నీ నువ్వు తీసుకుంటాడు. కానీ శివుడు ఎంత త్యాగమూర్తి అంటే, బావా నువ్వే వాటాలు వేశావు, అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, భోగాలన్నీ నువ్వు అనుభవించు, ఐశ్వర్యాలన్నీ నువ్వు అనుభవించు, ఆభరణాలన్నీ నువ్వు పెట్టుకో, శ్మశానంలో బూడిద పూసుకుని కూర్చుంటాను, నాకు ఇంకేం అక్కర్లేదని చెప్పాడు. అది శివుడు అంటే, అది శివుడు అంటే. ఎప్పుడైనా అన్నదమ్ములు వాటాలు వేసుకునేటప్పుడు అన్నగారు కానీ తమ్ముడు కానీ ఇలా మాట్లాడితే వారి భార్యలు వారిని అలా మాట్లాడిస్తే తక్షణం కృతయుగం వస్తుంది, వెంటనే అనుమానం వెళ్ళేది. కలియుగం ఉండదు, వెంటనే కలియుగం వెళ్ళి కృతయుగం వస్తుంది. ఈ అన్నదమ్ములు మాట్లాడరు, ఒకవాడు మాట్లాడితే వాడికి లోపల కోటింగ్ ఖాయం. పిల్లలు లేరా అలవాగుతున్నా ఇష్టం వచ్చినట్టు, ఏంది ఆడికి ఎకరం ఎందుకు ఎక్కువ ఇచ్చావు నువ్వు, పెద్ద తగాదా. మనం అందరం భక్తులమే, అందరం గుళ్ళోకి వస్తాం, అందరం దేవతలకు దండాలు పెడతాం, దేవతల నుంచి ఏం నేర్చుకోం. వాటాలు వేసినప్పుడు శివుడు ఏం కోరాడు అంటే, అన్ని భోగాలన్నీ నువ్వు తీసుకోవయ్యా, వైభవాలన్నీ నువ్వు తీసుకోవయ్యా, ప్రసాదాలన్నీ నువ్వు తీసుకో, చెంబుడు నీళ్లు నాకు బారాయి, భోగాలన్నీ నువ్వు తీసుకో, శ్మశానం నాకు ఇచ్చేయి, ఆభరణాలన్నీ నువ్వు తీసుకో, ఎముకలు బూడిద నాకు ఇచ్చేయి, నేను సిద్ధంగా ఉన్నా అని పరమ దారిద్ర్యాన్ని కావాలని స్వీకరించిన మహాత్యాగమూర్తి మన మార్కండేశ్వర స్వామి. దాన్నే చెబుతున్నాడు ఇక్కడ పుష్పతంతులు, శ్మశానేశ్వ క్రీడా స్మరకరా పిశాచా సహచరాక. ఆశ్చర్యంగా ఉంటుంది పరమేశ్వరాన్ని ఈ రూపాన్ని చూస్తే. ఎవడైనా ఈ రూపంతో ఉంటాడా? ఇలా ఉంటే ఎవడైనా పిల్లనిస్తాడా? నీకు మతి లేదా? హిమవంతుడికి మతి లేదా పిల్లనివ్వడానికి? శివుడికి మతి లేదా? లేదా హిమవంతుడికి మతి లేదా? శ్మశానేశ్వ క్రీడా స్మరకర పిశాచా సహచరాక చితాభస్మాలేపక స్రగపి నృకరోటి పరికరక అమంగళ్యం శీలం అమంగళ్యం శీలం తవ భవతు నామైవమఖిలం అమంగళ్యం శీలం తవ భవతు నామైవమఖిలం తథాపి స్మర్తॄణాం వరద తథాపి స్మర్తॄణాం వరద పరమం మంగళమసి తథాపి స్మర్తॄణాం వరద పరమం మంగళమసి. ఇది నేర్చుకోవాలి శివుడి నుంచి. అందుకని పుష్పదంతుడు ఆశ్చర్యపోయి, స్వామి నువ్వు ఎక్కడుంటావయ్యా? ఈవేళ ఉద్యోగంలో కొత్తగా చేరిన కుర్రాడు కూడా 30,000 జీతం రాగానే విల్లా కొనేద్దామని చూస్తున్నాడు ఇక్కడ ఈఎంఐ పెట్టేసి. కనీసం ముందు బండి కొనేస్తున్నాడు 3 లక్షలు పెట్టేసి. 30,000 జీతం ఈ సన్నాసికి 3 లక్షల బండి కొన్నాడు వీడు. ఈఎంఐ ఎలా కడతాడండి బుద్ధి లేనివాడు? కాకపోతే నీ జీతం ఎంత? 30,000. నీ కుటుంబానికి 30,000 సరిపోతుంది. నువ్వు ఒక్కడు బతికినా 30,000 సరిపోతామా ఈవేళ? నువ్వు బండి ఎలా కొంటావు? నువ్వు ఎడ్ల బండి వేసుకెళ్ళు, లేకపోతే నడిచెళ్ళు, లేకపోతే సిటీ బస్సులు ఉన్నాయి. అందరూ కార్లు కొనేపట్టి హైదరాబాద్లో ఉండలేకపోతున్నాం. ట్రాఫిక్ జామ్ అయిపోయింది విపరీతంగా. రావడానికి 2 గంటలు పట్టింది మాకు. పోచంపల్లికి రావడానికి కదమ్మా, హైదరాబాద్ దాటడానికి. పోచంపల్లి ఏముంది, 8 కిలోమీటర్లు. వెంటనే వచ్చాం. అక్కడే పట్టేసింది మొత్తం అంతా. ఇంకా అడుగడుక్కే అడగడమే. హయత్ నగరా హిమయత్ నగరా ఊరికే నగర అడుక్కుంటూ వెళ్ళడమే. అక్కడ ఎందుకని? ప్రతివాడికి కారే. పైగా భార్యకో కారు, భర్తకో కారు. నమశివాయ. వీరి కారు వారికి నచ్చదు, వారి కారు వీరు ఎక్కరు. ప్రేమించుకున్నప్పుడు ఎక్కారు, పెళ్ళి అయ్యాక ఎక్కడం మానేశారు. అదేం ఘోరమో తెలియదు. మరి ప్రేమించుకున్నప్పుడు ఎక్కారు, ఒక బండి మీద ఎక్కేశారు. పెళ్ళి అయ్యాక కుదరదు, నాకు కావాల్సినవి అందులో లేవు, నేను ఎక్కను. ఇద్దరు చెరోటి పెట్టారు, చెరువు ఈఎంఐ పెట్టారు. ఇద్దరు కలిసి ఇల్లు అమ్మేశారు.
ఇన్ని భోగాలు ఉన్నా మనకి సరిపోట్లా, మన జీతం లెక్కేసుకోకుండా అప్పు చేసి అన్ని కొంటున్నాం మనం ఇక్కడ. కానీ మనం పూజిస్తున్న మార్కండేశ్వర స్వామి శ్మశానేశ్వ క్రీడ, నేను శ్మశానంలో ఉంటా, పెళ్లి చూపినప్పుడే చెప్పేశాడు అమ్మవారికి, నీకు ఇష్టమైతే చేసుకోలేతలేదు, మళ్ళీ తర్వాత మాట్లాడద్దు ఇక్కడ. ఆవిడకి చెప్పాడు, అన్నీ రికార్డు చేసేసాడు మొత్తం, ఇగో క్యాసెట్ వినిపిస్తా, మళ్ళీ తర్వాత నన్ను అనద్దు చెప్పాడు. ఎందుకంటే ఆవిడ తపస్సు చేసింది, మహాతపస్సు చేసింది. పరీక్షించడానికి ఆయన కపట బ్రహ్మచారి వేషంలో వచ్చాడు, తన వేషం మార్చుకుని మామూలు పెళ్లి కొడుకు వేషంలో వచ్చాడు. వచ్చి శివనంద చేశాడు కావాలని. ఆవిడేదో పెద్ద శివుడు అంతవాడు, ఊరుకోవమ్మా, శ్మశానంలో ఉంటాడు, బూడిద పూసుకుంటాడు, ఎముకలే మెళ్ళ వేసుకుంటాడు, నువ్వేమో హేమంతుడు కూతురువి, గుహలో రత్నాలు మాణిక్యాలు వజ్రాలు వేడూరియాలు అన్నీ ఉన్నాయి, అటువంటి వాడికి పుట్టావు, ఈ దరిద్రుడితో ఎలా బతుకుతావని ఆయనే అన్నాడు. అమ్మవారికి కోపం వచ్చి కొట్టే ప్రయత్నం చేసింది. కాళిదాసు కుమార సంభవంలో చెబుతారు, కొట్టడమే, తను కొడితే బాగుండదని చెలికెత్తలకి సంజ్ఞ చేసేది, వీడెవడో రాళ్ళెట్టి చేత కొట్టాడు. తను కొడితే తన తపస్సులో ఉంది కదా, హింస చేయకూడదు కదా. అక్రోధస్తపసాం అంటారు, తపస్సులో ఉంటే కోపం పనికిరాదు, ఎందుకని కొడితే అసలు పనికిరాదు. నేను తపస్సులో ఉన్నా, నేను కొడితే బాగుండదు, కానీ మీరెవరు లేరు కదా, మీరంతా మాకు బౌన్సర్లు కదా ఇక్కడ ప్రత్యేకంగా, అందుకని చెలికెత్తెల్ని పిలిచి మీరు చూసుకోండి అందుట అని ఇప్పుడు వెనక్కి తిరిగింది. వెంటనే ఆయన వచ్చి, అమ్మో కొట్టేలా ఉన్నారని ఆవిడ చేయబట్టుకున్నాడు. అయ్యబాయ్, శివుని తిట్టాడు, పైగా నా చేయి పట్టుకుంటాడు, ఆయన గోమె కొట్టేద్దామని ఇటు తిరిగింది ఆవిడ. అంతే, వైకుంఠ ద్రుహిణాది దేవతల గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగచర్మవసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్షాణంగ భస్మాంగుడై లోకవ్యాపిత పాండుదీధితికరాళుండై వృషారూఢుడై నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం అని అమ్మవారు ఆశ్చర్యపోయింది. తన్మయ భావం అంటే ఇది, నేను పొంది మీకు చెబుతున్నా, పారాయణ చేస్తుంటే ఇటువంటి భావానికి లోనవ్వాలి. నాకు ఇప్పుడు ఈ ప్రపంచం కనపడలేదు గుళ్ళో మార్కండేశ్వరుడు తప్ప, ఈ శ్లోకం చదువుతుంటే అయినా కనపడాలంతే, ఇంకేం అక్కర్లా. అంత తన్మయ భావంతో చదవాలంటే ఏకాంతంగానే ఉండాలి. ఏకాంతంగా ఉండి అలా చేయడం అలవాటు పడితే 10 మందిలో ఉన్నా అలాగే ఉంటాం. అలవాటు పడ్డాం కదా, పర్వాలేదు, 10 మందిలోకి వెళ్ళినా పర్వాలేదు, నడి బజార్లో కూడా జపం చేయగలుగుతాం, అలవాటు పడ్డాం, ఏదైనా అలవాటే. అందుకని శివుడు ప్రత్యక్షం అయ్యేసరికి, అదేమిటయ్యా ఇంతవరకు శివనంద చేసావంటే, కావాలనే పెళ్లి చూపులంటే ఏమనుకుంటున్నా, ప్యాకేజీ లీకేజీ కాదు, ఇలాంటి పరీక్షలే చేయాలి. నేనే అన్నీ శివనంద చేశాను, శ్మశానంలో ఉంటానని చెప్పాను, ఎముకలు దండగా వేసుకుంటానని చెప్పాను, బూడిద రాసుకుంటానని చెప్పాను, అయినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తానన్నావు కాబట్టి ఇక నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించను, నేను ఈ జగత్తులో గౌరీదేవి నిన్ను వరిస్తున్నాను అన్నాడు ఆయన. అది పెళ్లి సంబంధం. మరి ఇప్పటి వరకు నిలబడిందా లేదా? ఇప్పటికీ పెళ్ళి అయితే ఎవరైనా వృద్ధ దంపతులు వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారంటామండి. ఎందుకంటామమ్మా, ఇంకెవరు దంపతులు లేరా లోకంలో? పార్వతీ రంభా నరకోబరుడో వచ్చాడు అనసగా ఆనం. వాళ్ళు ఉండే గ్యాంగ్ కాదు, వెళ్ళిపోయే గ్యాంగ్ అది, వాళ్ళు విడిపోయే గ్యాంగ్ అది. ఇవన్నీ ఆనం. అందంగా ఉన్నవాళ్ళని వాడు పార్వతీ పరమేశ్వరుడు అంటే స్థిరమైన దాంపత్యం. అంటే ముందు ఎప్పుడూ లోపానికి సిద్ధపడితే గుణం తేలిగ్గా మనం భరించవచ్చు. ముందు దారిద్ర్యానికి సిద్ధపడితే ఐశ్వర్యం తేలిగ్గా మనం భరించవచ్చు. భర్తతో భార్యతో కష్టానికి ముందు సిద్ధపడితే సుఖాన్ని తేలిగ్గా అనుభవించవచ్చు. అంచేది పెళ్లి చూపుల్లో ముందు కష్టానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే ప్రశ్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేస్తే ఆ దాంపత్యం సుఖంగా ఉంటుందమ్మా, ఆ దాంపత్యం సుఖంగా ఉంటుంది. చాలా తక్కువ మోగితే చప్పట్లు, ఈ మాట ఎవరికి నచ్చదు నాకు తెలుసు. నువ్వు ప్యాకేజీ అడుగు, లీకేజీ అడుగు, గోకై గీకై అంటే జై అంటారు అంతే అందరు. ఇక్కడ ఆ గోకేసి గీకేసి అవన్నీ ఎన్ని వీడాకులు అవుతున్నాయి అందరికీ తెలుసు. ఇక్కడ అసలు నీకు ధైర్యం ఉందా అని ఎవరన్నా అడుగుతారండి? అమ్మాయి కానీ అబ్బాయి కానీ అడగరండి. నీకు సంతృప్తి ఉందా అని అడుగుతా. వాట్ ఈస్ సెంట్రిప్టీ? వాడు సంతృప్తి అంటే పలకడం చేత కదా వాడు. వాట్ ఈస్ సెంట్రిప్టీ అని ఇంగ్లీష్లో రాస్తారు వాడు, సెంట్రిప్టీ అని, SANT అని. ఇది వేయాల్సిన ప్రశ్న. నీకు ధైర్యం ఉందా? మీకు సంతృప్తి ఉందా? ఉన్నదాంతో సంతోషంగా ఉండగలరా? నేను ఉద్యోగం చేయకపోయినా మీరు ఉండగలరా? అది అడగాలి. అలాంటి వాడిని చేసుకోవాలి. నువ్వు ఉద్యోగం చేయాలి, ప్రమోషన్ రావాలి, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలో చేరాలి. ఇప్పుడు ఒగుడు కాదమ్మా, రాక్షసుడు అవుతాడు ఖచ్చితంగా. ఉద్యోగాలు ఆదాయాలు ప్రధానం కాదు, నువ్వు నేను అన్యోన్యంగా జీవించడమే ప్రధానం అని చెప్పాలి. అదే ముఖ్యం. అప్పుడే నిలబడుతుంది అది. ఉద్యోగం మీదో జీతం మీదో అందం మీదో ఆధారపడేవాడు మన్నెందుకు ప్రేమిస్తాడండి? అందం పోగానే ఆపేస్తాడు, ఇక్కడ డబ్బులు పోగానే ఆపేస్తాడు. అక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
అందుకని శివుడు ఎలా ఉంటాడు, శ్మశానేశ్వా క్రీడ ఆవిడ చెప్పినట్టే ఉన్నాడు. కాబట్టి ఆవిడ ఆనందంగా తెలుసును కదా, ముందే ఒప్పుకుంది కదా, నాకు తెలుసండి మీరు చెప్పక్కర్లేదు అలా ఉంటారని తెలుసు, నేను సిద్ధపడుతున్నా, హిమాలయ పర్వతాన్ని వదిలేసి వచ్చానా, మీతో మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నాకు అభ్యంతరం వెళ్ళ. శ్మశానేశ్వా క్రీడ స్మరకర. మన్మథుడిని హరించిన వాడు అంటే దాంపత్యం బాగుండాలంటే ఎప్పుడూ కామాన్ని తగ్గించాలి, ప్రేమని పెంచాలి. కామవాంఛతో ఎప్పుడూ దాంపత్యం బాగుండదు. కాముణ్ణి దగ్ధం చెయ్యాలి, కామవాంఛల్ని దగ్ధం చెయ్యాలి, ప్రేమవాంఛల్ని స్నిగ్ధం చెయ్యాలి, అప్పుడు దాంపత్యం బాగుంటుంది ఖచ్చితంగా. దగ్ధం అంటే దహించడం, స్నిగ్ధం అంటే నెయ్యి నూనె రాసి దాన్ని వృద్ధి చేయడం. ప్రేమని స్నిగ్ధం చేయాలి, కామాన్ని దగ్ధం చేయాలి. కామం మీద ఆధారపడి దాంపత్యాలు సాగకూడదు, సాగవు. అదే స్మరకర అని వాడాడు ఇక్కడ. కావాలని పుష్పదంతుడు ఒక్క పదాన్ని కూడా అనవసరంగా వాడాలి, స్మరకర అన్నాడు. మన్మధుడిని హరించాడంటే కాముణ్ణి దగ్ధం చేసి కామాన్ని జయించి ప్రేమతో పెళ్లి చేసుకున్నాడండి. అందుకని పార్వతీ పరమేశ్వరుడు కృతయుగం నుంచి కలియుగం వరకు, సృష్టి ప్రారంభం నుంచి ఈ రోజు వరకు ఆనందంగా ఉండగలిగారు. మనం అలా ఉండాలి అంటే కామాన్ని జయించాలి, ప్రేమని ప్రేమించగలగాలి. ఖచ్చితంగా మనిషిని ప్రేమించాలి. కామవాంఛల కోసం అవి ఉంటాయి దాంపత్యంలో, అదొక భాగం. అది పెద్ద ఎవరు కాదన్నారు. ఇంత కామవాంఛ లేకపోతే సంతానం కూడా కలగరు కదా, మంచిదే. దాని గురించి ఎవరు వల్ల భార్య మీద ప్రేమతో, భర్త మీద ప్రేమతోనే వాళ్ళు దాంపత్యం సాగిస్తే దాని సంతాన యజ్ఞం అన్నారు. దాన్ని తప్పని ఎవరు అనలేదు. మన హిందూ ధర్మంలో కామవాంఛని అరిషడ్ వర్గాల్లో చేర్చారు, పురుషార్థాల్లో చేర్చారు. ఎందుకంటే మంచిదైతే మంచిది, చెడ్డదైతే చెడ్డది, రెండిట్లో ఉంటుంది. అందుకని శ్మశానంలో ఉంటాడు ఆయన. పోనీ సహచరులు, ఆయన క్లాస్మేట్స్, రూమ్మేట్స్ ఎవరో తెలుసా? పిశాచ సహచరాగా. అమ్మవారు వీళ్ళందరికీ కాఫీలు టీలు కలిపి ఇవ్వాలి. మన ఇంటికి పొద్దున్నే ఎవరైనా వస్తే నలుగురు స్నేహితులు వస్తారు, కాస్త మంచి వాళ్ళే వస్తారు, పర్వాలేదు. ఇక్కడ మహా అయితే షుగరు బీపీ ఉన్నవాళ్ళు వస్తారు, కానీ రాక్షసులు ఎవరు మన ఇంటికి రారు. అంచేది ఇప్పుడు కాఫీ ఎవరికైనా ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇదివరకు ఇళ్ళాళ్ళు ఎవరైనా ఉంటే నలుగురు రాగానే కిటికీలోని చూసి 4 కాఫీలు కలిపి పట్టుకొచ్చేవాడు. ఇప్పుడు అలా లేదండి పరిస్థితి. బాబు మీకు షుగరా, మీకు బీపీయా, మీకు పంచదార వేయాలా, అక్కర్లేదా, మీరు నేను తెచ్చే వరకు ఉంటారా పోతారా? అలాంటి వాడు కూడా ఉంటాడు ఒకడు, అక్కడే పోయేవాడు. ఎందుకంటే పొద్దునే ఇంటి దగ్గర కాఫీ తాగకుండా వస్తాడు, ఇక్కడ ఇవ్వకపోతే ప్రాణం పోతుంది వాడికి. అందుకని నేను తెచ్చే వరకు ఉంటారా, ప్రాణం పోతుందా చెప్పండి. ఇన్ని అడిగి తేవాల్సి వస్తుంది. పూర్వం అలా ఇలా అసలు అడిగేవాళ్ళు కాదు. ఆ వంటింటి కిటికీలో చూసి ఎంతమంది ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఎవరినో అడిగి 4 అనగా 4 కల్పించేవాడు, శుభ్రంగా తాగేవాడు. అది మర్యాద కదా. అందుకని ఈ సహచరులు పొద్దునే మన ఇంటికి మనుషులు వస్తారు. కైలాసానికి ఎవరు వస్తారో తెలుసా? పిశాచాక, నంది భృంగి లాంటి వాళ్ళు తప్పితే మిగిలిన ప్రమథగణాలన్నీ ఏకముఖ, ద్విముఖ, త్రిముఖ, లంబోదర, మహోదర, నెత్తి మీద కొమ్ములు అన్నీ రకరకాలుగా ఉంటారు. వీళ్ళందరినీ భరిస్తోంది అమ్మవారు ఇక్కడ. ఆయన చెప్పేసాడు ముందే, మా మొత్తం క్లాస్మేట్స్ రూమ్మేట్స్ అంతా వీళ్ళే, నువ్వు భరించాలి, నీకు ఇష్టమైతే చేసుకోలేతలే. అలాంటి పిశాచాలు నీ దగ్గర ఉంటాయ్యా, శ్మశానంలో నువ్వు ఉంటావు. పైగా పోనీ ఏమన్నా ఫెయిర్ అండ్ లవ్లీ ఏమన్నా పూసుకుంటాడు, అబ్బే అదేంటో ఆయనకి తెలియదు. చితాభస్మాలేపక, బూడిద పూసుకుంటాడు. ఆ బూడిద కూడా ఏదో పిడకలు కాల్చిన బూడిద కాదు, ఆవు పేడ పిడకలు కాల్చిన బూడిద అయితే పవిత్రమని పూసుకుంటా కాదండి, శవాన్ని కాల్చిన బూడిద పూసుకుంటాడమ్మ. ఎందుకు పూసుకుంటాడు? ఆయన అమాయకుడా, అనాచారమా, అమంగళమా? భగవంతుడు అలా ఉంటాడా? పైగా ఆయన చేసుకున్నది ఎవరండి? సర్వమంగళ, ఆవిడ పేరు సర్వమంగళాదేవి. ఆయన చేసుకుంది అంటే ఆయన అమంగళుడైతే చేసుకుంటుందా? మరి బూడిద పూసుకోవడం అమంగళం కాదా? ఎందుకు పూసుకుంటాడు? శవం కాల్చిన బూడిదే ఎందుకు పూసుకుంటాడు తెలుసా? ఓరి సన్నాసి, నువ్వు 1000 కోట్లు సంపాదించినా సరే, ఎంత అందంగా ఉన్నా సరే ఆ అందం పోతుంది, నీ ఐశ్వర్యం పోతుంది, నీ సంపద పోతుంది, నీ ప్రతిష్ట పోతుంది, నీ కీర్తి పోతుంది, చివరికి మిగిలేది బూడిద. అది గుర్తుపెట్టుకో అని చెప్పాడు. బూడిదైపోయాక మహారాజు అయినా ఒకటే, మామూలు మనిషి అయినా ఒకటే, ఎవడైనా బూడిదవ్వాల్సిందే. అందుకని శివుడు బూడిద పోసుకుని తెలివి తక్కువ కూడా ఆయన ఏమన్నా. పైగా గమనించండి, ఈ బూడిద ఎక్కడ పోసుకుంటాడు? ఈ శరీరానికి, మొహానికి పూయడు, ఎముకలు మెడలో వేసుకుంటాడు. ఆయన ఏవి ఎక్కడ ధరించాడో గమనించాడు. మనకు కూడా ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది, హ్యూమన్ సైకాలజీ. ఎముకలు దండగా మెడలో వేసుకుంటాడు, పుర్రె ఈ చేతిలో పట్టుకుంటాడు, ఒంటికి బూడిద పూసుకుంటాడు, గజ చర్మం ఇక్కడ ధరిస్తాడు. అంటే ఇవన్నీ అమంగళం, అపవిత్రం. కానీ గంగానదిని శిరస్సు మీద ధరించాడు, చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించాడు. అంటే మంచి వాళ్ళని నెత్తికెత్తుకో, చెడ్డ వాళ్ళని కిందికి తొక్కేయి. అది శివుడి లెక్క. ఇది
మంచి వాళ్ళని నెత్తి మీద పెట్టుకో. గంగా నది చల్లదనం, అది నెత్తి మీద పెట్టుకో. చంద్రుడు అమృత కిరణుడు నెత్తి మీద పెట్టుకో. విషం ఉంటుంది, పేకలో పెట్టి నొక్కే, కిందికి వెళ్ళొద్దు పైకి రావద్దు, అంతే. రెండు పక్కల నొక్కేశాడు, కిందికి వెళ్ళదు పైకి. నోద్గీర్ణం నగిలితం, శంకరాచార్య చెబుతారు శివానందరంలో. నగిలితం నోద్గీర్ణం, అది లోపలికి వెళ్ళలేదు బయటికి రాలేదు. లోపలికి వెళితే లోపల లోకాలు పోతాయి, బయటకు వస్తే బయట లోకాలు పోతాయి. మొత్తం అలాగే ఉంచి భరించాడు మహానుభావుడు. అంటే బూడిద లాంటి మనుషుల్ని, ఎముకల లాంటి మనుషుల్ని, చర్మాల లాంటి మనుషుల్ని కిందట్టేపటి తప్పదు, జీవితంలో తప్పదండి. అందరూ మనకి మంచివాళ్ళు కావాలంటే దొరుకుతారా? ఆఫీసులో పనిచేస్తాం, రకరకాల గ్యాంగ్ ఉంటారు, తట్టుకోవాలి నువ్వు. వాడు ఉన్న చోటనే పని చేయలేను అని ఉద్యోగం మానేసావు అనుకో, ఉద్యోగం ఎవరిస్తాడు మళ్ళీ నీకు? వాడున్న చోటే పని చేయాలి, వాడితో ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అంచేత ఆయన చెబుతున్నాడు, బూడిద కింద పోయి, చర్మం కింద పెట్టు, ఎముకలు కింద పెట్టు, చంద్రుడిని నెత్తి మీద ఎత్తుకో, గంగని నెత్తి మీద పెట్టుకో, మంచివాడిని నెత్తి మీద పెట్టుకో, చెడ్డవాడిని కిందకు దొక్కే. ఇదే శివుడి సందేశం. చితాభస్మాలేపక, బూడిద పూసుకుంటాడు. స్రగపి నృకరోటి పరికరక, ఎవరైనా పూలదండ ఇచ్చినా వేసుకోడు. స్రగపి, స్రక్ అంటే మాల, ఏం వేసుకుంటాడు తెలిసేనా? నృకరోటి పరికరక, పుర్రెలతో తయారు చేసిన దండ వేసుకుంటాడు. అదేమి టేస్టు! అటువంటి వాడితో కాపరం చేసినందుకు మన అమ్మవారికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి ఖచ్చితంగా. ఈయన అదే టేస్టు, నేను ఇదే వేసుకుంటా, నువ్వు కావాలంటే దండలు వేసుకో. కానీ ఇందులో గొప్పతనం ఏమిటో తెలుసా? భార్యాభర్తల అనుబంధం బాగుండాలంటే చెబుతున్నా, నాలాగే ఉండాలి నువ్వు అని ఎవరూ శాసించకూడదండి. కొందరు శాసిస్తారు, కొందరు షంటింగ్ మొదలు పెడతారు, కనపడరు ఇక్కడ. మాటిమాటికి అదే అంటుంటే చస్తాడు వాడు అక్కడ. ఒకడు శాసిస్తాడు. శాసించడం ఎంత తప్పు, ఈ షంటింగ్ కూడా అంతే తప్పు. అన్నిటికీ ఇలా ఉండు, ఈ వేషం వేసుకో, ఇలా ఉండు అని అనకూడదండి. వాడికి ఇష్టమైనది వాడు వేసుకుంటాడు, వదిలేయాలి. ఆడాళ్ళేనంత మొగాళ్ళేనంత. అందుకే శివుడు అమ్మవారిని శాసించలేదు. ఆవిడ ఎలా ఉంటుందండి? రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి. ఏం వైభవం, ఏం వైభవమా! ఎర్ర ఎర్రని చీర కట్టుకుంటుందా, వజ్రాల వడ్డాణం ధరిస్తుందా, రత్నాలు పొదిగినటువంటి మాల, అందులో కూడా మళ్ళీ ముచ్చట. ఆవిడ సరదా, ఆవిడకి పోచంపల్లి రాలేదు, వస్తే మొత్తం పోచంపల్లి చీరలన్నీ ఆవిడవే. ఎన్ని చీరలున్నా కైలాసంలో అమ్మవారు ఏముంటుందంటే, గరికపేట ఆయన పోచంపల్లి వెళ్ళాడు, నువ్వు కూడా అక్కడికి పద చీర తెచ్చుకుందా ఉంటుంది ఆవిడ. ఆవిడకి పోచంపల్లి చీర కావాలి. ఎందుకే అన్ని చీరలు ఉన్నా అది ఉండాలి కదా, అది లేకపోతే అలాగా. పైగా పొరుగింటే ఆవిడ కట్టింది పోచంపల్లి చీర, అది సమస్య. అది మనకు నచ్చి. ఆవిడకి ఇంత వైభవం అండి. రత్నాల హారం వేసి రత్న గ్రైవేయం, దానికి సరిపోదు, ఇక్కడ ఒక పథకం ఉండాలి. చింతాక పథకం పెట్టారు, ఆకుపచ్చ పథకం పెడతారు. అప్పుడు కూడా ఇంకా ముచ్చటగా లేదు అని రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్విత, ముత్యాలు హారంలో ఉంటాయి గమనించండి. అమ్మవారికి రత్నాల మాల, ఇక్కడ ఆకుపచ్చని పథకం, దానికి ముత్యాలు పొదిగి ఉంటాయి, అమర్చి ఉంటాయి. ఎవరో ఎంబ్రాయిడరీ చేసి కూర్చున్నట్టు, వేలాడదీసినట్టు. అంత అందం ఆవిడికి కావాలి, అంత వైభవం ఆవిడికి కావాలి. నువ్వింత వైభవంగా ఉండడానికి వీల్లేదు, నాకు మళ్ళీ బూడిద పూసుకో అని శివుడు అనలేదు. మీరా బూడిద అవన్నీ తీసేయండి, నాకు మళ్ళీ ఉండండి అని పార్వతి అనలేదు. అందుకే నా దాంపత్యం నిలబడిందండి, అందుకే నా దాంపత్యం నిలబడిందండి. దాంపత్యం అంటే ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడం కాదమ్మా, ప్రేమించడం లెక్క, ప్రేమించడం లెక్క. ఆ ప్రేమతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఆ మనిషి కోసం మనం సర్దుకుందాం, ఏమైంది అని భర్త అనుకోవాలి, భార్య అనుకోవాలి. అప్పుడు ఒకరికొకరు సర్దుకోవడంలో పోటీ పడతారు, దెబ్బలాడుకోవడంలో కాదు పోటీ పడేది. అయ్యో మీకు పని ఉంది కదా, మీరు ముందు అన్నం తినేసి వెళ్ళండి, తర్వాత నువ్వు కూడా నాతో పాటు తినవయ్యా అని భర్త అనాలి. తినమన్నారు కదా అని తినేసి వెళ్ళిపోకూడదు. అలాగే వెళ్ళిపోతారు, పట్టించుకోరంటారు వెనకాల. ఈ మాట మన దగ్గర ఉండదు, పని మనిషి దగ్గర ఉంటుంది డైలాగ్. మా ఆయన అంతేనమ్మాట, అంతే, ఇద్దరు దొందే. వాళ్ళు తినమంటారు, మీకు నువ్వు కూడా తినేసే నాతో పాటు, నువ్వు ఆకలికి తట్టుకోలేవు, ఎందుకు తినేసాడు సంతోషిస్తారు. మా ఆయన ఏమిటో నన్ను తినమనకుండా తను తినరు. అసలు ఎంత ప్రేమో! ఈ ఒక్క ఎంత ప్రేమో అన్న మాట భార్య మనస్సులో ఉంటే సమస్త లోకాలు వాళ్ళవే అన్నట్టుగా భావిస్తారు. వారు కోరుకునేది ప్రేమ. ఒక మాట వాడు సంతోషించే మాట మాట్లాడచ్చు కదా, అక్కడ తగదా దేనికి? అందుకే శివుడు ఎప్పుడూ శాసించలేదు, ఆవిడే శాసించలేదు. ఎవరి దారిని వారు ఉన్నారు, వాళ్ళు కాపురం నడుస్తూనే ఉంది అక్కడ. మరి విష్ణుమూర్తి ఎలా ఉన్నాడో లక్ష్మీదేవి అలాగే ఉంటుంది. బ్రహ్మదేవుడికి ఆభరణాలు ఉన్నాయి, సరస్వతీదేవికి ఆభరణాలు ఉంటాయి. కానీ పార్వతీ శివుడు ఇంగ్లీషులో చెప్పాలంటే క్వైట్ డిఫరెంట్. అసలు ఒకరికొకరు కుదరదు. ఇది మరి కాపురం సాగుతోంది, అది కావలసింది. అందుకోసం చెప్పాడు. శ్మశానం కూడా ఇక్కడ ఎందుకండి? చితాలేపో భస్మ చితాభస్మాలేపక
స్వస్త్రకే పిల్లు కరోటి పరికరక. పూలదండ వేసుకోవయ్య అంటే వేసుకోట. పుర్రెలమాల ఉందా అని అడుగుతాడు. పూలదండ వేసుకోవయ్య అంటే పుర్రెలమాల అడుగుతావు, ఏం మొగుడు వయ్య అంటుంది ఆవిడ సరదాకి. పుర్రెలమాల వేసుకో అంటుంది. పర్వాలేదు, నాకు అదే ఇష్టం అంటాడు ఆయన. ఇదంతా చేస్తే అమంగళ్యం శీలం, అమంగళ్యం శీలం తవ భవతు నామైవమఖిలం. నీకున్నదంతా చూస్తే అమంగళమే కదయ్యా. ఎవరైనా బూడిద పూసుకుంటారా, ఎవరైనా చర్మాలు కట్టుకుంటారా, ఎవరైనా పురిల దండ వేసుకుంటారా. కానీ పరమశివుడు ఎటువంటి వాడంటే పుష్పదంతుడు ఆశ్చర్యపోతున్నాడు. తథాపి స్మర్తృణాం వరద పరమం మంగళమసి. కానీ నీ దేవాలయానికి వచ్చి దండం పెట్టిన వారందరికీ నువ్వు సర్వ మంగళాలు కలిగిస్తున్నావంటే నిన్ను అమంగళం అంటే ఎలా కుదురుతుందయ్యా అని చెప్పింది ఆవిడ. ఆయన అందరికీ సర్వమంగళాలు ఇస్తున్నాడు. ఆయన అమంగళుడు అని ఎలా అంటారని ఎవరైనా సరే లోకంలో వారి దగ్గర ఉన్నదేదో వారు ఇస్తారు, లేనిది ఇవ్వలేరు కదండి. డబ్బు ఉన్నవాడు డబ్బు ఇస్తాడు, అంతే కదా. బాగా అందంగా ఉన్న మనిషిని మీరు పలకరిస్తే అందంగా ఉండడం, అందం ఇవ్వలేకపోయినా అందంగా ఉండడం ఎలాగో చెప్తారు. నేను ఇంత అందంగా ఉండడానికి కారణం ఫలానా డబ్బా, నువ్వు కూడా డబ్బా కొట్టుకో అని చెబుతారు. ఏదో చెప్తారు వారికి తోచిన ఉపాయం. ఎవరన్నా బలంగా ఉంటే నేను ఫలానా జిమ్ చేశా, వ్యాయామం చేశా, నువ్వు కూడా చేయి అని చెప్తారు. అలాగే ఒక పండితుడి దగ్గర మనం పెడితే ఆయన ఏదైనా 4 శ్లోకాలు చెబుతాడు, పద్యాలు చెబుతాడు. ఆయన డబ్బులు అడిగితే అలాగా జ్ఞానం అడగాలి. కానీ ఎవరి దగ్గర ఏది ఉంటే అది ఇస్తారు. కానీ శివుడు ఎటువంటి దైవం అంటే ఆయన దగ్గర ఉన్నది అమంగళం, ఆయన ఇచ్చేది మాత్రం సర్వమంగళం. ఆ శివుడు ఒక్కడే విభిన్నమైన దైవం మన దేవాల్లో. ఆయన దగ్గర ఉన్నది వేరు, ఆయన ఇచ్చేది వేరు. ఎందుకు ఇస్తాడు? దీన్ని నేను కాబట్టి భరించారు, కానీ వాడెక్కడ భరిస్తాడు అని పాపం భక్తుల మీద జాగ్రత్త. ఒరే ఇవన్నీ నా దగ్గర ఉంటాయి, నువ్వు సుఖంగా ఉండరా అబ్బాయి పెళ్ళాం బిడ్డలతో అని మనకి సర్వమంగళ ఐశ్వర్యాలన్నీ ఇస్తాడు. అందుకే సర్వమంగళ అపర్ణ పార్వతీ దుర్గా మృడాని చండిక అంబిక ఉమా కాత్యాయిని గౌరీ కాళీ హైమవతి ఈశ్వరి శివ భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ. అమ్మవారి పేరులో ఈ సర్వమంగళ నామం ఒకటి. ఆ సర్వమంగళాదేవి ఆయన్ని వలసి ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రత్యేకంగాను. అటువంటి వాడవయ్యా, నీ చరిత్ర మొత్తం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఎందుకుంది అంటే విష్ణుమూర్తిని గమనించండి మీరు. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరు పరివిలచితైర్ముక్తపీయూషవర్షే ఆనందీ నః పునీయాత్ అరినళినగదా శంఖపాణిర్ముకుందక. విష్ణు సహస్రనామంలో ప్రారంభంలో ఉంటుంది వైభవోపేతమైనటువంటి పాల సముద్రం, దాని మధ్యలో ద్వీపం, అక్కడ వైకుంఠం, అక్కడ తెల్లని ఆదిశేషుడు, అక్కడ లక్ష్మీదేవి, అక్కడ నారదుడు, అక్కడ తుంబురుడు, అక్కడ దేవతలు, అక్కడ ముత్యాల పందిరి, ముత్యాల మాలలతో మహావిష్ణువు వైభవోపేతంగా ఉంటాడు. వైకుంఠంలో ఒక్క అనారోగ్యపు లక్షణం కూడా, అమంగళ లక్షణం కూడా కనపడదు. ఆయన అందరికీ మంగళమే ఇస్తాడు. అన్ని అమంగళాలతో కనపడే శివుడు కూడా అన్ని మంగళాలే ఇస్తాడు. మన దేవతల ప్రత్యేకత అంటే నువ్వు భోగంతో ఉన్నా, ఒకవేళ ఆ భోగం తొలగిపోయినా, నీ దగ్గర ఐశ్వర్యం ఉన్నా, ఐశ్వర్యం లేకపోయినా మంచి మాట చెప్పచ్చు కదండి జనానికి. నేనేమన్నా మీకు ఐశ్వర్యం పంచిపెడతాను ఇక్కడికి వచ్చారా? ఏమన్నా భోగాలు సుఖాలు ఇస్తామని వచ్చారా? కేవలం 4 మంచి మాటలు చెబుతారనే కదా మీరు వచ్చింది. మరి ఈ మంచి మాటల కోసం ఇన్ని వేల మంది కూర్చున్న వాళ్ళు కాదు, నిలబడి కూడా వింటున్నారు అంటే జ్ఞానదానం అనేది అన్ని దానాల్లోకి గొప్పదే అని అర్థమైంది కదమ్మా. అంటే మనకు ఐశ్వర్యం లేదండి, 4 మంచి మాటలు చెబుదాం, వింటే, లేకపోతే వదిలేద్దాం. ఐశ్వర్యం ఉంది, ఐశ్వర్యమే దానం ఇద్దాం. లేదు శరీరంలో బలం ఉంది, బలహీనుణ్ణి రక్షిద్దాం, బలవంతుణ్ణి కాదు. మన ఆస్తులు పెంచుకోవడానికి కాదు బలం. బలహీనుడు ఆస్తి ఎవరైనా ఆక్రమిస్తూ ఉంటే బలవంతుడైన వాడు ఏంట్రా వాడు పేదాడు లోకుగా ఉండడానికి వస్తున్నావు దా అని కర్రెచ్చుకుని నిలబడాలి అక్కడ. అది ధైర్యం అంటే, అది ధైర్యం అంటే. ఊళ్ళో అటువంటి కుర్రాళ్ళు 4 ఉండి బలహీనుల యొక్క ఆస్తులను కాపాడితే ఏ ఊర్లోనూ కూడా బలవంతుల పెత్తనాలు నడవండి ఖచ్చితంగా. ఈ ఊళ్ళో యువకులు చాలా గట్టివాళ్ళండి, వాళ్ళంతా శివభక్తుల వాళ్ళు వచ్చి నిలబడతారు అక్కడ. ఎవడు పొలం ఎవడు స్థలం బలవంతుడు ఎవడు ఆక్రమించడానికి వీలు లేదు. బలం ఉన్నది బలహీనుల్ని రక్షించడానికి, జ్ఞానం ఉన్నది అజ్ఞానంలో ఉన్న వాళ్ళని బయటికి లాగడానికి, లేకపోతే విద్య ఉన్నది 10 మందికి పంచిపెట్టడానికి, లేకపోతే ఎందుకండి ఇదంతా.
అలా చేస్తున్నవాడే పరమశివుడు. అందుకే ఆ పరమశివుడు ఎక్కడ ఉన్నాడయా? ఎక్కడంటే ఎక్కడే ఉన్నట్ట. నమో నేదిష్టాయ చ నమో నమో నేదిష్టాయ చ ప్రియదవదవిష్టాయ చ నమో నమః నమో నేదిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో నమః నమక్షోధిష్టాయ స్మరకరా మహిష్టాయ చ నమో నమః నమక్షోధిష్టాయ స్మరకర మహిష్టాయ చ నమో నమః నమో వర్షిష్టాయ త్రినయన యవిష్టాయ చ నమో నమః నమస్తస్మై తే తదిదమితి నమః సర్వస్మై తే తదిదమితి సర్వాయ చ నమో నమః. శివుడు గుళ్ళో ఎప్పుడైనా మీరు పాదుకలు తీసుకోవడానికి ప్రసాదానికి వెళ్ళినప్పుడు అర్థం తెలియకపోయినా సరే ఆ బ్రాహ్మణులు చదువుతున్న మంత్రాలు వినండి. ముందు మనస్సు పవిత్రం అవుతుంది, చెవుల తుప్పు వదిలిపోతుంది. దాంట్లో ఉంటాయి ఇవన్నీ. ఆయనే ఈ శ్లోకాల్లో పెట్టాడు. ఆయన నమక చమకాల్లో ఉండే మాటలు ఇవి. నమో నేదిష్టాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో నమో తారాయ చ ఓం నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని మంత్రాలు చదువుతారండి. ఈ మంత్రాలు చెవిని పడితే చాలమ్మా సర్వమంగళాలు జరుగుతాయి. వినండి వినండి వినండి. వారిని తొందరగా తెమల్చమని అనకండి. అవి తెమిలిపోతే మన జీవితం కూడా తెమిలిపోతుంది. మనం టూకీగా అన్నాం అనుకో, అందరూ టూకీగా టూరింగ్ ట్యాక్సీలో కూర్చోవాలి. వెళ్ళి ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? దేవాలయంలోకి వచ్చి టూకీగా అంటావు. పోనీ ఏదో ప్రముఖులైన వాళ్ళు యాత్రకు వచ్చినప్పుడు ఏదో వాళ్ళు వెళ్ళిపోవాలి గట్టి అంటే వేరే విషయం. మనకేం పని ఉందండి? వారు ఎంతసేపు చదివితే అంతసేపు చదవనేయండి. మన అనుగ్రహం అది, మన ప్రాప్తం, మన అదృష్టం. అవి వినాలి. వాటిలో అర్థాలు ఇవన్నీ. సోముడు ఆయనే, రుద్రుడు ఆయనే, అర్కుడు ఆయనే, అన్నీ ఆయనే. నమో నేదిష్టాయ చ నమో నేదిష్టాయ చ ప్రియదవదవిష్టాయ చ నమో నమః. నేదిష్టాయ అంటే దగ్గరగా ఉండేవాడు ఆయనే, దవిష్టాయ దూరంగా ఉండేవాడు ఆయనే. తెలుగులో కూడా దవ్వు అంటే దూరం అంటాం కదా. ఎంత దవ్వు అంటాం అంటే దూరం అని. ఎందుకని? ప్రియదవ అని సంబోధన వాడండి ఇక్కడ. శివుడికి అరణ్యం అంటే చాలా ఇష్టం. దవ అంటే అడవి. అందుకే దవ అగ్ని, దవాగ్ని, దావాగ్ని, దావానలం. అడవిని కాల్చే అగ్నిని సంస్కృతంలో దవాగ్ని అంటారు, తెలుగులో కార్చిచ్చు అంటారు. కార్చిచ్చు, కారు అంటే అకాలంలో అడవి అంటుకుపోతే అంటారు దాన్ని కార్చిచ్చు అంటారు. కారు అంటుకుంటే కార్చిచ్చు కాదు, అడవి అంటుకుంటేనే కార్చిచ్చు. ఎందుకంటే ఆ అడవి అంటుకున్నప్పుడు నల్లగా పొగ వస్తుంది. కారు అంటే నలుపు అని అర్థం ఉంది. ఆ నల్లటి అగ్నిని కార్చిచ్చు అంటారు. ప్రియదవ. అరణ్యం అంటే శివుడికి ఇష్టం. అరణ్యం అంటే ఇష్టం ఏమిటండి? ఎవరైనా ఐశ్వర్యం అంటే ఇష్టపడతారు, భవనాలంటే ఇష్టపడతారు. అరణ్యం ఏమిటండి? నిజానికి గమనించండి, వీళ్ళు కోటీశ్వరులంతా చేస్తున్న పని ఏమిటో తెలుసా? ఫామ్ హౌస్ ప్రతివాడికి. అది అరణ్యమే కదా. ఫామ్ హౌస్ అంటే ఏమిటి? చుట్టూ మొక్కలు. అంటే హైదరాబాదులో ఉంటాడు, అబిడ్స్ జంక్షన్లో ఉంటాడు, కోకట్పల్లిలో తొక్కిసలాట మధ్యలో బతుకుతాడు. కానీ 2 కోట్లు పెట్టి ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. నెలకోసారి అక్కడికి వెడతాడు, 1 గంట సేపు కూర్చుంటాడు, అమ్మయ్యా అనుకుంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి 1000 కోట్లు దోచుకుంటాడు. ఇంకెందుకు ఫామ్ హౌసు? దూరంగా ఇల్లు ఎందుకు కట్టుకున్నావు? ఫామ్ హౌస్ ఎందుకు? అరణ్యంలో కానీ మొక్కల మధ్యలో కానీ మనం ఉంటున్నామంటే ఆ మొక్కల్లా జీవించాలి, మొక్కల్లా జీవించాలి. ఒకసారి ఊరికి దూరంగా ప్రశాంతంగా, ఇది విచిత్రంగా ఉంటుంది నాకు ఈ మాట. అక్కడే ఎందుకు ఉండలేకపోతున్నారండి ఎవరైనా? శాశ్వతంగా అక్కడే ఉండము. అమ్మా 2-3 కార్లు, అమ్మో మెట్రో అన్నీ ఎలా పోతాయి? అవన్నీ ఉండాలి. అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళాలి. ప్రతి వాళ్ళు ఇది ఒకటి కట్టుకుంటున్నారు ఈ మధ్యన. శివుడు అలా కట్టాడు. ఆయనకు నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తోటలోనే ఉంటాడు. తోట కాదు అరణ్యం. ప్రియదవ అన్నాడు. అరణ్యంలో ఉంటే ప్రయోజనం ఏమిటంటే రకరకాల చెట్లు, రకరకాల పక్షులు, వాటి జీవన విధానాలు చూస్తే ప్రశాంతత కలుగుతుంది. ఇలా కూడా బతకచ్చు కదా, ఎందుకు ఇంత సంపాదించుకుని ఏడుస్తున్నాం, ఏం చేసుకుంటాం? ఒక కాకిని, ఒక పక్షిని గమనించండి. మనకి పక్షులు కనపట్ల మన స్మార్ట్ ఫోన్ల కారణంగా. అరణ్యానికి వెడితే కనపడతాయి. ఒక కాకిని గమనించండి, ఒక పిచ్చుకని గమనించండి. ఒక పావురం ఎప్పుడైనా గూడు పెట్టింది అనుకోండి, అక్కడ పిల్లని పెడుతుంది కదా, 2 గుడ్డు పెట్టి. ఆ పిల్లల్ని అది ఎలా పోషిస్తుందండి? అది ఎంత, దానికి ఉన్న ముక్కు ఎంత, దాంట్లో పట్టే ఆహారం ఎంత,
ఎక్కడో 10 మైళ్ళు వెళ్ళి ఇంత మొక్క తెచ్చి అలా పట్టుకుని వచ్చి పిచ్చిమోహం దానికి పిల్లలకు పడుతుంది. అందులో మళ్ళీ 3 పిల్లలు ఎక్కడ, అది కుటుంబ నియంత్రణ లేదు దానికి. 3 నోరు జరుగుతూ ఉంటాయి. ఎంత ప్రేమ. ఆ పావురానికి ఏమైనా ఆరోగ్య బీమా ఉందా? ఉచిత పథకాలు ఏమైనా ఉన్నాయా? నెలకు 3,000 4,000 ఏమి రైతు బీమా ఏమీ లేవండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమీ లేవండి. ఏ ప్రభుత్వాలు పావురాలకి ఏమీ ఇయ్యలే. కానీ పావురాలన్నీ మన ఇంటి పక్కన ఎక్కడో ఓ చోట చిన్న గూడు పెట్టుకుని బతికేస్తున్నాయి. మనం బతకలేమా అండి? స్వతంత్రంగా పథకాల మీద ఆధారపడాలా? మన కాళ్ళ మీద మనం నిలబడాలి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఉభయ రాష్ట్రాల్లో ఉచిత పథకాలు రద్దయి ఉపాధి కల్పన జరిగితేనే బాగుంటాయి. ఏదైనా సరే ఉద్యోగాలు ఇవ్వాలండి. ముష్టెత్తుకునేలా చేస్తారేమిటి? పక్షుల నుంచి నేర్చుకోవాలి. అరణ్యంలో ఉంటే అదే శివుడు అరణ్యంలో ఉంటాడు. ప్రియదావా అన్నాడు. పక్షులను చూస్తే పక్షికి ఎవరు పథకాలు పెట్టాడు? పావురం పథకం ఎవడు పెట్టాడు? పావురాలకు ఓట్లు లేవు కదా, సమస్య అది. ఓట్లుంటే పెట్టేవాడు. పావురాలకు ఓట్లు లేవు, మరి రెట్టేస్తుంది ఓటే ఇది. కానీ అదేం నీ పథకాలు నాకెందుకు పని లేక, నీ ముష్టి నేను నా పిల్లల్నే పోషించుకుంటా. పైగా పావురానికి ఎంత అటాచ్మెంట్ అంత డిటాచ్మెంట్. మీ ఇంటి పక్కన ఎక్కడైనా పావురం గూడు పెడితే గుడ్లు పెట్టేటప్పుడు గమనించండి. ఏం మాట్లాడకండి, సవ్వడి చేయకండి, మహాపాపం అది. ఆ గుడ్లు పారేయకూడదు, ఆ గూడు తీయకూడదు. పిల్లలు విడిపోతారు ఖచ్చితంగా, అనుమానం లేదు. ఇక్కడ పావురం గూడు తీసామంటే పిల్లలు విడిపోతారు మన నుంచి. ఖచ్చితంగా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే దాని గుడ్లు విడదీశావు, నీ పిల్లలు విడిపోతారు. అది చెప్పిస్తుంది ఖచ్చితంగా. పక్షి ఉసురు ఏం చేయకూడదండి, భరించడం. ఇంత చేస్తే అది గుడ్లు పెట్టడం పోషించడం అంతా 1 నెల పని. 1 నెల 2 నెలలు వెళ్ళిపోతుంది, ఇంకా ఉండదు. ఆ పక్షులు కూడా ఉండవు, తల్లిపావురం కూడా ఉండదు. అప్పుడు తీసే. అది మనకి ఇబ్బందిగా ఉంటే లేనప్పుడు తీసే, గుడ్లు కూడా లేనప్పుడు తీసే. జాజలి అని ఒక మహర్షి ఉంటాడండి, శాంతి పర్వంలో వస్తుంది కదా, జాజలి ఆయన పేరు. ఆయన తపస్సు కూర్చున్నట్ట, పైన పావురం గూడు పెట్టింది. ఈ నీళ్ళు బంగారగాన తపస్సు అంటే అది. ఆయన తెలియదు పావురం గూడు పెట్టేసింది. ఆయన పిచ్చి జుట్టు అంతా పెరిగిపోయింది పాపం. ఎలాగా అది ఎలా శివుడు జుట్టులాగా వ్యామకేశుడిలాగా మొత్తం వ్యాపి దాంట్లో గూడు పెట్టేసింది. బాగుంది కదా ఆ గుడ్డు పెట్టి పాపం ఆయన మధ్యలో కళ్ళు తెరిచాడు. పైన కౌ అని వినపడుతుంటే బాబోయ్ ఏదో గూడు పెట్టి నే కదిలితే దానికి ఇబ్బంది అవుతుందని ఆ మనిషి 2 నెలల పాటు కదలకుండా ఉండిపోయాడండి. దట్ ఈజ్ ఇండియన్ కల్చర్. ఆ మహర్షులు మనకు ఆరాధ్య దైవాలు. పావురం గూడు చెదిరితే పావురం ఇబ్బంది పడుతుంది, దాని పిల్లలకి అది వచ్చి తిండి పెట్టుకుంటుంది కదా. నేను కదిలానంటే ఆ గూడు పడిపోతుందని బక్క మనిషి కదలకుండా కాలకృత్యాల చేతం దిగ్బంధించి ఎక్కడ తింటే కాలకృత్యాలకి పాల్పడాలో అని మానేసి కూర్చున్నాడండి. ఎటువంటిది భారతీయ సంస్కృతి! ఎటువంటి మహర్షులు దీనికి పూర్వులు, వారికి వారసులం మనం, ఆ మహర్షులకి వారసులం. జాజలి మహర్షి, ఆయన కథ శాంతి పర్వంలో వస్తుంది. ఆయన పేరు జాజలి. ఆ పేరెంత బాగుంది, జాజలి. మీ పిల్లలకి ఆ పేరు పెట్టండి, బాగుంటారు. సెంటిమెంట్ల మీద మానేయకండి. జాజల్లా పెడితే వాళ్ళు కూడా కోసిగుడ్డు ఎట్టుకుంటారు, ఏం పర్వాలేదమ్మా, కీర్తి రావాలి. మనకు ఆలోచన ఎంతసేపు. గూడు పెడుతుంది, ఏం గూడు పెట్టదు, నువ్వు ముందు పేరెట్టు. అన్ని సెంటిమెంట్లే ఇక్కడ. వాళ్ళ జీవితంలో జరిగినవన్నీ మన దగ్గర జరగాలని ఏం లేదు ఇక్కడ. జాజలి మహర్షి ఎవరో నా పేరు పెట్టారండి, జాజలి. మగపిల్లలకు పెట్టచ్చు, ఆడపిల్లలకు కూడా పెట్టచ్చు జాజలి. ఏమిటంటే చెబుతాం పిల్లలు రేపు జాజలి అంటే ఏమిటి, ఇదిరా అంటే కనీసం ఆలోచిస్తారు. ఇదా మహర్షి అంటే, ఇదా ఇలా ఉండాలా, ఎలా బతుకుతున్నాం, ఎలా ఉండాలని చెప్పారు అని ఆలోచిస్తారు కదండి. అది అలా పక్షులు ఉంటే అలా ఉంటే 2 నెలలకు చూడండి, దానికి అటాచ్మెంట్ ఉంది కదా. ఎక్కడి నుంచో తెచ్చింది, ఎంత ప్రేమ పెట్టిందా. ఆ 2 గుడ్లు ఎదిగిన తర్వాత పిట్టలుగా మారి వాటికి రెక్కలు వచ్చి అవి వెళ్ళిపోతే మళ్ళీ పిల్లలు ఎక్కడున్నారో పట్టించుకోదండి. దీని ఇల్లు బంగారంగాను, మహర్షిత్వం అంతా దాంట్లోనే పట్టించుకోదు. ఇంకా మళ్ళీ కొత్త కంపెనీ, కొత్త పిల్లలు, అంతే లెక్క. పావురం అంటే అంతే. భగవంతుడు ఆ పావురానికి ఆ శక్తి ఇచ్చి మన ఇంటి దగ్గరికి దాన్ని ఎందుకు పంపిస్తున్నారంటే, మీరు కూడా పిల్లలతో ఇలాగే ఉండండి. 10 ఏళ్ల వరకు వాళ్ళే ప్రాణం అన్నట్టుగా పెంచండి. 10 నుంచి 20 ఏళ్ల వరకు వాళ్ళకి కాస్త స్వతంత్రం ఇస్తూ ఎదగనిస్తూ ఓ కన్ను వేయండి. 20, 25 దాటాక ఇక వదిలేయండి. ఊరికి షంటకండి వాళ్ళని. డిటాచ్మెంట్. ఏదో హితోక్తిగా 2 మాటలు చెప్పడం, వదిలేయడం అంతే. మన ఇళ్ల ముందే ఉన్నాయి పావురాలు. ఏం పెంచుకోదు, అది ప్రేమతోనే పెంచుతుంది, బాధ్యత నెరవేర్చింది. వెళ్ళిపోతాయి, ఏమన్నది వెళ్ళిపోనాయి.
ఇవాళ నేను మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా. ఎన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు, పిల్లలు విదేశాల్లో ఉంటున్నారండి. అనుమానం ఏదైనా ఉందా? హైదరాబాదులో సగం మంది అంతేనమ్మా. వాళ్ళ కోసం ప్రత్యేక అపార్ట్మెంట్లు కడుతున్నారు. వాళ్ళు మరి వేదాంతం నేర్చుకోకపోతే, పావురాల జీవితం గడపకపోతే ఎలా బతుకుతారండి వాళ్ళు? ఊరికే లేరని అనద్దు. వాళ్ళ మనమే కదా అక్కడికి పంపింది, పని కట్టుకుని ఇంకేడుస్తామేందో కూర్చో మాట్లాడక. లేకపోవడమే మంచిది అనుకో, నీ పని నువ్వు చేసుకో. పోయాక ఎవరు వస్తారు? పోయాక ఎవడొస్తే ఏముందయా, నువ్వు వెళ్ళిపోతున్నావుగా పైకి, వదిలే ఆ విషయాన్ని. ఎవడో ఒకడు వస్తాడు, మున్సిపాలిటీ వాడు వస్తాడు, తీసుకుపోతాడు. ఎవడికి అడ్డంగా ఉంటే వాడు తీసుకుపోతాడు. మనకెందుకు అది? ఈ వైరాగ్యం నేర్చుకోవాలి. అదే శివుడు అంటే నమో నేదిష్టాయ చ ప్రియదవదవిష్టాయ చ నమః. అరణ్యాన్ని ప్రేమించడం అంటే ఏకాంతాన్ని ప్రేమించడం, ఫామ్ హౌస్ని ప్రేమించడం అంటే ఏకాంతాన్ని ప్రేమించడం, తపస్సుని ప్రేమించడం, ఋషితుల్యుల్లా వినడం. అందుకే దగ్గర ఉండేది ఆయనే, దగ్గర ఉన్న ప్రతి పదార్థం ఆయనే, దూరంగా ఉన్న వాళ్ళు ఆయన. నాకు ఇక్కడ ఇంతమంది ఈ వేదిక దగ్గరగా ఉంది, ఇక్కడ ఎవరూ లేరు, కానీ మీరందరూ దగ్గరగా ఉన్నట్టే నా హృదయంలో అనిపిస్తోంది. ఎందుకంటే శివస్వరూపం దగ్గర ఒకటే, దూరము ఒకటే. అందరూ ఇక్కడ ఈ ఒక్క మనిషి మాట్లాడే మాట కోసం ఇన్ని వేల మంది కూర్చుని నిలబడి మరీ వింటున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ దూరంగా ఉన్నది, దగ్గరగా ఉన్నది ఒకటే. ఒక్క మార్కండేశ్వర స్వామి తప్పితే ఎవరూ లేరు ఇక్కడ. చెప్పేది వాడే, వినేది వాడే, అంతా వాడే. ఆ భావనతోనే మనం ఉండాలి. దూరంగా ఉన్నది, దగ్గరగా ఉన్నది ప్రవచనమే. దూరంగా ఉన్న వాళ్ళకి వినపడుతుంది, దగ్గరగా ఉన్న వాళ్ళకి వినపడుతుంది. నాకు దూరంగా ఉన్న వాళ్ళు కనపడుతున్నారు, దగ్గరగా ఉన్న వాళ్ళు కనపడుతున్నారు. ఇంక వాళ్ళ మొహంలో మొహం బట్టి నేను చూడక్కర్లేదు. ఇక్కడ అలా చూసామంటే కొన్ని మొహాలు చూస్తే చెప్పబుద్ధి కాదు, కొన్ని మొహాలు చూస్తే వదలబుద్ధి కాదు. ఎందుకు వచ్చిన గొడవ? అసలు చూడకుండా ఉండవే మంచిది. అంటే దగ్గరే దూరం భేదం పెట్టుకుంటే మేము ప్రవచనాలు చెప్పలేమండి ఇక్కడ. అదిలే, మొత్తం అంతా ఒకటే స్వరూపం ఇక్కడ. నమో నేదిష్టాయ చ ప్రియదవదవిష్టాయ చ నమో నమక్షోధిష్టాయ స్మరకర మహిష్టాయ చ నమో నమః. నమో స్మరకర మహిష్టాయ చ నమో క్షోధిష్టాయ. అతి చిన్నదిగా, అతి సూక్ష్మంగా ఉండే పదార్థం కూడా శివుడే. మహిష్టాయ చ నమః. అన్నిట్లోనూ పెద్ద రూపంతో ఉండేది కూడా శివుడే. అణోరణీయాన్ మహతో మహీయాన్ తమక్రతు పశ్యతి వీతశోక. ఉపనిషత్తుల్లో మాట. అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువుల్లోకెల్లా అణువైనది భగవంతుడే. మహత్తరమైన పదార్థాల్లో పెద్దవాటిల్లోకెల్లా పెద్దదైంది పరమాత్మే. ఇది శివమంత్రాల్లో చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పారు. విష్ణు సహస్రంలో ఏం చెప్పారు? అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మకాన్ అధృతస్వధృతస్వాస్యక ప్రాగ్వంశో వంశవర్ధనక భారభృత్కథితో యోగి. ఇవన్నీ ఎక్కడవే కదా. బృహత్ అణువు నువ్వే, బృహత్ పెద్దది నువ్వే. కృషక స్థూలక సన్నగా ఉన్నవాడివి నువ్వే, లావుగా ఉన్నవాడివి నువ్వే. గుణభృత్ అనేక గుణాలు కలిగి, లక్షణాలు కలిగి ప్రకాశిస్తున్న వాడివి నువ్వే. నిర్గుణక ఏ లక్షణాలు లేనటువంటి వాడివి నువ్వే. సకల లక్షణాలతో శోభిల్లే రూపం విష్ణుమూర్తి రూపం. ఏ లక్షణము లేకుండా లింగ రూపంలో ఉండేది శివరూపం. ఇద్దరు పరమాత్మ రూపాలే. శివుడు నిర్గుణుడు, విష్ణువు సగుణుడు. ఆయనకి చేతులు, కాళ్ళు, అన్ని, తల, శిరస్సు అన్నీ ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి. అందుకే విష్ణుమూర్తి ఎంతసేపు రానే 5 వేళ్లకు లే ఉంగరాలు 4 ఉన్నా ఇంకోటి రాని అంటాడు. ఎవడైనా కోటీశ్వరుడు వస్తే పట్టుకుంటాడు. మామూలుగా పట్టుకోడు, వాళ్ళ పిల్లకి జ్వరం వచ్చేలా చేస్తాడు. ఇంట్లో ఆడది మొక్కేస్తుంది, 5వ ఉంగరం చేయిస్తాను అంతే, వాడికి జ్వరం అప్పుడే తగ్గుతుంది. వెంకటేశ్వరం అంటే అంతే. లేకపోతే కలియుగంలో ఎవరో డబ్బులు ఎవరో ఆయనకి బాగా తెలుసు. కలియుగానికి శివుడు, రామచంద్రమూర్తి పనికిరారండి. వీళ్ళంతా సాఫ్ట్ గాడ్స్. హార్డ్వేర్ గాడ్ ఎవరంటే వెంకటేశ్వరం ఒకడే. మొక్కో, తిరుపతి మొక్కో, రాకపోతే చంపేస్తా. అనుకున్న ప్రకారం వెయ్యాలి. నెల లేటు చేసావు, నువ్వు 1000 వేస్తానో లేటు చేసావు, 2000 అంటాడు. చెప్పడో. ఇంట్లో ఉయ్యాల్లో పడుకున్న పిల్లకి ఒళ్ళు వెచ్చబడుతుంది. వెంటనే భార్య ఏముంటుంది, మగాడు పట్టించుకోమని భార్య పట్టించుకో, ఒళ్ళు వెచ్చబడింది పిల్లాడికి, తిరుపతి మొక్కున్నాం, వద్దంటే మీరు వెళ్దామంటే అంటున్నారు, వాయిదా వేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తుంది, కంగారులో తగ్గితే 2000 వేస్తానంటుంది. వీడు రావాలి ఇక్కడ. ఆ పిల్లకి వెంటనే తగ్గిపోతుంది. వెంకటేశ్వర మహిమ అంటే అంతే, తగ్గిపోతుంది. పట్ట 2000 వేసి ఎందుకన్నా. అంటే కలియుగానికి తగిన దేవరంటే వెంకటేశ్వర. ఇలా కొడితే తప్ప ఎవడు డబ్బులు ఇవ్వడు ఇక్కడ. కలవు వెంకటనాయక అన్నారు. శివుడు పాపం అమాయకుడు, ఏం వేయకపోయినా ఇచ్చేస్తాడా. నేను వాడేం వేస్తాడు, పడతానకాయ అని ఇచ్చేస్తాడు పాపం. మనకు అమాయకులు, అతి తెలివైన వాళ్ళు కూడా దేవుళ్ళు ఎందుకున్నారు అంటే మానవ ప్రవృత్తిని బట్టేనండి. హిందూ మతంలో ఉండే వైవిధ్యం, వెరైటీ అంతా అది. నీ ప్రవృత్తికి తగిన దైవాన్ని ఎంచుకో. నువ్వు కొంచెం బద్ధకిష్టం అయితే వెంకటేశ్వరం ఎంచుకో, బద్ధకం పోగొట్టేలా మొట్టుకే వేస్తాడు. నీకు సంతృప్తి, వైరాగ్యం అన్నీ ఉంటే శివుణ్ణి ఎంచుకో హాయిగా, ఆయన మార్గం మంచిది.
నీకు రాజ్య పరిపాలన చేయాలంటే రామచంద్రమూర్తిని ఎంచుకో. ధర్మపక్షంలో నిలబడి ఒళ్ళంతా గాయాలైపోయినా సారథ్యం వహించి పోరాడాలి అంటే జగద్గురువు కృష్ణ పరమాత్మని ఎంచుకో ఖచ్చితంగా. ధర్మపక్షంలో నిలబడ్డాడు, పోరాడాడు. కృష్ణుడు పోరాటంలో ఏం జరిగిందో తెలుసునండి. విందార విందులోనే ఆయన మేనత్త కొడుకులు, స్వయంగా కృష్ణుడికి మేనత్త కొడుకులు వాళ్ళు వెళ్ళి అక్కడ చేరారు. కౌరవుల పక్షంలో చేరారు యధవసంతా. అందులో విందుడు అనేవాడు ఒక పరిగ విసిరాడు. ఆ పరిగ వచ్చి కృష్ణుడి భుజాన్ని తాకితే ఈ భుజం 2 ముక్కలైపోయిందండి. కుడి భుజం ఇలా చీలిపోయి చర్మం ఇలా వాలిపోయింది కిందకి. అది కృష్ణ పరమాత్మ. మన సినిమాల్లో చూపించే కృష్ణుడు నేను, క్యాలెండర్లో చూపించే కృష్ణుడే కాదండి. వ్యాసభారతం చదవండి. కృష్ణుడు అంటే ఒళ్ళంతా గాయాలు, ఒళ్ళంతా నెత్తురు. ఆ స్థితిలో కూడా అర్జునుడు ఇటు చూడకో బాణమై, ఇటు చూడకో బాణమై అన్నాడు తప్ప నేను ఒకసారి ఆసుపత్రికి వెళ్ళి వస్తాను లేదు ఆయన. అది కృష్ణ అంటే డ్యూటీ. నేను సారథ్యంలో ఉన్నాను, నువ్వు యుద్ధం చేయి, ఇటు చూడకో, నాకేసి చూడకో. బావా నీకు దెబ్బ తగలకుండా చూసుకోవడం నీ పని, బాణమై అన్నాడు. అంతే, దెబ్బ తగిలిందని అనలేదు అక్కడ. సారథికి దెబ్బ తగలకుండా రథికుడు చూసుకోవాలి. నువ్వు చూసుకోలేదు కాబట్టి తగిలిందని గిల్లాడు గట్టిగా. యుద్ధం చేయి, నాతో మాట్లాడుకో. ఇంత భరించాడండి. సారథ్యం డ్యూటీ అంటే ఇది మనం నేర్చుకోవాలి. మన దైవాలు ఎవరైనా అంతే. ఏమీ లేకుండా పరమ వైరాగ్యంతో ఉండాలంటే శివుడిలా ఉండాలి. రాజ్య పరిపాలన చేస్తూ కూడా ధర్మంలా ఉండాలంటే రామచంద్రమూర్తిలా ఉండాలి. రాజ్యానికి రాజును ఏర్పాటు చేసి వాడి నుంచి ఏమీ ఆశించకుండా ధర్మాన్ని నిలబెట్టాలంటే కృష్ణ పరమాత్మలా ఉండాలి ధర్మం జయించడానికి. కాస్త కలియుగంలో మొండి వాళ్ళ దగ్గర కూడా మొండి బాకీలు కూడా లాగాలి అంటే వెంకటేశ్వర స్వామిలా ఉండాలి. లేకపోతే పని నడవదు ఇక్కడ. అప్పటికీ లొంగకుండా వీడు దెబ్బ కొడితే తప్ప లొంగడం అంటే శుభ్రంగా దశ ప్రకరణ ధారిణి విజయవాడ కనకదుర్గాదేవిలో ఉండాలి, వేసియాలి అంతే లెక్క. దెబ్బ ఎత్తే కానీ కొందరు లొంగరు ఇక్కడ. అదే అవతారమే. ఆవిడ చివరిలో వస్తుంది, అందుకే వీళ్ళందరూ వెళ్ళేకి వస్తుంది. ఆవిడ మీరు ఖాళీ చేయండి నేను రావాలంటుంది ఆవిడ. వీడు మామూలుగా లొంగడు, 10 ఆయుధాలు ఉండాలి వీడికి, మీరు తప్పుకోండి నేను వస్తాను అనుడు. ఐగిరి నందిని నందితమోదిని విష్ణు వినోదిని విశ్వనుతే జయ జయకే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అని అప్పుడు ఆవిడ వస్తుంది. ఫైనల్ ఆవిడ. వీడికి వైరాగ్యానికి లొంగలేదు, రాజ్య పరిపాలనకు లొంగలేదు, ధర్మానికి లొంగలేదు, భక్తికి లొంగలేదు. దెబ్బకి తప్ప దేనికి లొంగడే వేద వేసేయి అని వాడికి తగిన ఆయుధంతో వాడిని వేసేస్తుంది. అందరూ దేవతలు మన హిందూ మతంలో ఎందుకుంటారంటే మానవ ప్రవృత్తిలో ఉండే వైవిధ్యమంతా తనలో నింపుకున్న ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. అంచేత స్వల్పంగా సూక్ష్మంగా కనపడేది నువ్వే, అణువులాగా. మహిష్ఠాయచ నమో, పెద్దదిగా కనపడేది నువ్వే. అంతేకాదు నమో వర్షిష్ఠాయచ త్రినయన నమో యవిష్ఠాయచ నమో. మనుషుల్లో పెద్దవాళ్ళు ఆయన. ఎన్నేళ్ల వరిశిష్ఠుడు అంటే ముసలివాడు, 80 ఏళ్ళు వయస్సు ఉన్నవాడు, స్త్రీలు పురుషులు ఎవరైనా. యవిష్ఠుడు అంటే యువకుడు యువతి, ఇద్దరూ భగవత్ స్వరూపాలే. కానీ లెక్కేమిటో తెలుసా? పెద్దవాళ్ళు వచ్చారు అంటే ఇంట్లో అయినా సరే, నేను యువతరం కోసం ఓ మాట చెబుతున్నా, పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి. ఆఫీసుకి వెళ్ళి తల్లి కానీ తండ్రి కానీ వచ్చారు, ఇంట్లో ఉన్న పిల్ల కానీ పిల్లాడు కానీ లేచి నిలబడాలి వెంటనే. ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు అతిథులు, లేచి స్వాగతం పలకాలి. టీవీ పెట్టుకుని రిమోట్ ఒకటి పెట్టుకుని ఈ కాలు మీ కాలేసి డాడీ సంబడి కేమ్ ఫర్ యూ, ఈ అధవ మాట మాట్లాడడం కాదు. సంబడి, ఓ శరీరం వచ్చింది, ఓ కళేబరం, నువ్వు వచ్చి కలవమని. ఇక్కడ సంబడి అధవ బాడీ మాట. అక్కడ సంబడి ఏమిటమ్మా? లేపాలి పిల్లల్ని, వెళ్ళు నమస్కారం పెట్టు, లోపల రమ్మను. ఏమిటి ఇక్కడి నుంచి చెబుతున్నావు? టీవీ కట్టేయి. పెద్దవాళ్ళు రాగానే మాట్లాడుకుంటే టీవీ కట్టేయడం పిల్లలకి అలవాటు చేయాలి. అంతేగాని మా పిల్లలు చదువుకుంటారు ఇప్పుడు రావద్దు, మా పిల్లలు టీవీ చూస్తారు ఇప్పుడు, మరి ఇంకెప్పుడు వస్తారా మా చుట్టాలు? పిల్లల్ని బాగా గారాబం చేసి బంధువుల్ని మిత్రుల్ని అందరినీ నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఏకాకులు మిగిలారండి మన యువతరం. దయచేసి ఆలోచించండి, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో. వాళ్ళకి ప్రేమ అందడం లేదు, వాళ్ళు చచ్చిపోతున్నారు అన్యాయంగా. ఓ మేనత్త లేదు, మేనల్లు లేడు, మేనకోడలు లేదు, మేనమావ కొడుకు లేడు, ఎవరు లేరండి, పెంతండ్రు లేరు. ఇద్దరే మిగిలారంటే వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు ఎక్కడ మొగుడు పెళ్ళాం. ఇప్పుడు పెద్దాళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో బారేశారు, పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో బారేశారు. వీళ్ళు ఉన్నారు అక్కడ, ఒకరు లింగు ఒకరు నీటుకు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఇక్కడ. ఈ దెబ్బలాటలు చూసిన పిల్లలకి కాపరాలు ఎందుకు సక్రమంగా ఉంటాయండి? 10 మంది ఉన్న ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు?
పిల్లల గురించి, కుటుంబం గురించి రామాయణంలో ఏం చెప్తారో తెలుసా? కుటుంబం అంటే 3 తరాలు ఉండాలి ఖచ్చితంగా. 3 తరాలు. 1 పెద్దవాళ్ళు, తాత అమ్మమ్మ, తాత మామ. 2 తల్లి తండ్రి. 3వ తరం అమ్మాయి అబ్బాయి ఉంటే ఖచ్చితంగా ఆ పెద్ద తరం నుంచి మధ్యతరం నుంచి ఈ పిల్లలు నేర్చుకుంటారు. వేరే కోచింగ్ ఏం అవసరం లేదు అసలు వాళ్ళకి. తాతగారు లేచి పొద్దున్నే గంట కొట్టేసి ఏదో చదువుతూ ఉంటే, పారాయణ చేస్తుంటే, హారతి తిప్పుతుంటే మనవడు ఊరుకుంటాడని అక్కడ. వాడు వెళ్ళిపోతాడు, తాత తాత నేను వస్తాను. తాత ఏ పంచి కట్టాడో వాడు ఆ పంచి కడతాడు ఇప్పుడు సరిపోయినా సరే. మరి తాతగారు ఇంట్లో ఉండడం ఎంతో ఉపయోగం అండి. పంపించేస్తున్నారు ఈవేళ. అమ్మమ్మ మా అమ్మ ఇంట్లో ఉన్నారనుకోండి, చెబుతారు. ఊరికి చేతస్థం కాదు, పొదుపు చేసుకో. అలా పోపుల డబ్బాలోంచి జీలకర్ర తీస్తే అలా లాగేయకూడదు, కొంచెం తీయాలి అని చెబుతారు. దానివల్ల ఈ మనవరాలు, కూతురు కాదండి, మనవరాలు కూడా అలవాటు చేసుకుంటుంది. అమ్మమ్మ ఉండి చెప్పేది, మా అమ్మ ఉండి చెప్పేది అంటాం. పెద్దవాళ్ళు ఇంటూ ఉంటే ప్రయోజనం. అందుకే ఇల్లు బాగుండాలంటే 3 తరాలు ఉండాలి. పెద్ద తరం, మధ్యతరం, యువతరం, 3 ఉండాలి. అందుకే ఆ 3 శివుడే. వరిశిష్టాయ యవిష్టాయ, పెద్దవాడు ఆయనే, చిన్నవాడు ఆయనే. పైగా ఇంకొక మాట భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు చెబుతాడు, పెద్దవాళ్ళు రాగానే చిన్నవాడు లేవకపోతే, నమస్కారం చేయకపోతే ఆయుక్షీణం అంటారు మనవాళ్ళు. ఊరికే అనరండి, నిజంగానే ఆయుక్షీణం, అనుమానం ఏం లేదు అందులో. మనకు తెలియకుండానే శరీరంలో ఉండే జీవశక్తి పైకి కిందికి సంచరిస్తూ ఉంటుంది. అందరికీ తెలుసు, రక్త ప్రసారం మనకు తెలిసి జరుగుతోందండి. మన అనుమతి, రక్తం పైకి వెళ్ళమంటావా అని అడుగుతున్నా, వెళ్ళేలోగా పోతాడు వీడు. మనం అనుమతి ఇచ్చి అది పోయేలాగా వీడు పోతాడు. అప్రయత్నంగా రక్తం 72,000 నాడుల్లో ప్రసరించేటువంటి ఏర్పాటు చేసిన జగన్మాత పరమ దుర్గాదేవి ఎంత గొప్పదండి. దేవుడు ఉన్నాడని వేరే చెప్పాలా? నీ ఒంట్లో రక్తం ప్రసరిస్తుందయ్యా దేవుడు అంటే అదే. రక్తవర్ణ మాంసనిష్టా కూడా అన్న ప్రేతమానస సమస్త భక్త సుఖదాలాకిన్యంబాస్వరూపిణి. రక్తం గురించి చెప్పారు అక్కడ. ఆ రక్తం ఎలా మనకు తెలుసు, లోపల ఏం జరుగుతుందో నీకు తెలుసా? మరి జరుగుతుందో లేదు. అలాగే లోపల జీవశక్తి ఏమవుతుందంటే, తనకంటే పెద్ద శరీరం కనపడగానే ఈ చిన్న శరీరం కనుక లేచి నిలబడకపోతే కూర్చున్న శరీరంలోంచి జీవుడు లేస్తాడు. వీడు శరీరం లేవలా, వీడు జీవుడు లేచాడు పైకి, శరీరం లేవలా. అప్పుడు ఆ జీవుడిని అదిమి పెట్టాలి. వాడు అదిమి పెట్టబడే రకం కాదు, వాడు తగ్గిపోతాడు. అంటే శ్వాసలు తగ్గిపోయే, జీవశక్తి తగ్గిపోయింది. అందుకనే పెద్దవాళ్ళు రాగానే లేచి నమస్కారం చేయకపోతే ఆయుర్దాయం తగ్గిపోతుంది, అనుమానం ఏం లేదు. జీవశక్తే కదా ఆయుర్దాయం అంటే, శ్వాసల మీద ఆధారపడి ఉంది. లోపల జీవుడు లేస్తున్నాడు, వీళ్ళు లేవట్లేదు ఇక్కడి నుంచి. ఆ జీవుడు లేవగానే, ఆయన రాగానే ఈయన లేచి నిలబడి బాబాయ్ గారు రండి నమస్కారం అని అంటే, వెంటనే ఈ శరీరం కూడా లేచింది కాబట్టి జీవుడు, లోపల లేచిన జీవుడు అడ్జస్ట్ అయిపోతాడు. పరుపు మీద ఒక చీమ ప్రయాణం చేయడం వేరు, ఈ స్తంభం మీద ప్రయాణం చేయడం వేరు కదా, తేడా ఉంటుంది కదా. అంచేది పెద్దవాడు రాగానే లేవాలి. అందుకని అది నేర్పాలి ఖచ్చితంగా. అప్పుడు వీళ్ళు ఆయుర్దాయం పెరుగుతుందంటే, ఒరే నమస్కారం చేయాలి, అలా కూర్చోకూడదమ్మా, లే ముందు అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ కర్మండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఇవి ఎవరు చెప్పడం లేదు. ఇక్కడ ఆ మాటలు ఏం లేదు. ఎంతసేపు కంఠస్థం చేయి, గెట్ ఇట్ బై హార్ట్ అంతే లెక్క. నాట్ గెటింగ్ ఇన్ టు హార్ట్, గెట్ బై హార్ట్. బట్టి పట్టడమే కానీ హృదయంలోకి ఏది వెళ్ళడం లేదు విషయం ఇక్కడ. అది మనం నేర్పగలగాలి. అందుకని దూరంగా ఉన్నది శివుడే, దగ్గరగా ఉన్నది శివుడే, పెద్దది శివుడే, చిన్నది శివుడే, ముసలాయన శివుడే, యువకుడు యువతి కూడా శివుడే. అందుకే ఏమంటే నమ సర్వస్మైతే తదిదమితి సర్వాయచ నమో నమః. సర్వము నువ్వేనయ్యా అని నీకు నమస్కారం చేస్తున్నా అంటాడు.